మా ఊర్లో నేను పొలాల్లో పనిచేసేదాన్ని. పొలాల్లో పనిచేస్తుంటే అట్లే ఒక వారం దాకా అమ్మ నాతో పరిచయం అయింది. పరిచయం అయితే నువ్వు ఇలాగనే ఎండల్లో ఎన్ని రోజులు కష్టపడతావు, ఇంకా నీకు ఢిల్లీలో ఇలాగ పని తీపిస్తాను వెళ్తావా అనింది. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి డబ్బు చూపించి ఆశ పెట్టింది. ఇంకా ఆశ పెట్టాక మా అమ్మ వాళ్ళు కూడా అనుకున్నారు ఇంక ఇంట్లో పనే కదా అనుకున్నారు. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు నన్ను బాగా చూసుకోవట్లేదు అని చెప్పి నేనేం చేశానంటే సవితి తల్లి మరమన్న తల్లి మా అమ్మ చచ్చిపోయింది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను మా డాడీ. ఆయన వాళ్ళు బాగా చూసుకోవట్లేదు అని చెప్పి నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. ఇక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్నాను అనమాట. ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్. అక్కడ 2-3 అబ్బాయిలు ఎంటపడ్డారు. నేను చాలా భయం వేసింది. నన్ను కిడ్నాప్ చేశారు. ఇలాగనే మేకప్ చేసుకొని నువ్వు అలాగ పోవాలని నేను అలా వెళ్ళానంటే నన్ను కొట్టారు, మస్తు కొట్టేశారు. మళ్ళీ అక్కడ పోయి చాలా ఇబ్బందులు పెట్టించారు. పెట్టించి యాక్సిడెంట్ కూడా పోతారు. నాకు యాక్సిడెంట్ పోసి మళ్ళీ నేను అక్కడ ఉండకూడదు అనుకున్నాను. మళ్ళీ నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించమంటే పంపించలేదు. మళ్ళీ నేను అట్లాగనే దందలో ఉండిపోయినా. ఇక్కడ గేట్ దగ్గర బయటకు కూడా నేను ఒకసారి మిడ్డీ వేసుకోవాలని చెప్పి కూడా కొట్టింది. ఇప్పుడు మనం సంపాదించుకోకుండా పిలిచేసారు, వాళ్ళు అన్నం పెట్టరు, భయపెట్టిస్తారు. నేను ఏదో ఒకటి చేసేస్తాము, ఇంకా ఈ ప్లేస్ లేకుండా వేరే ప్లేస్లో పోయి అమ్మేస్తాము, మీ అమ్మ మీ నాయన రూపం కూడా లేకుండా చూపిస్తేస్తాము, అస్సలు మేము అక్కడ నీ రూపీ లేకుండా చేస్తామంటారు. ఇలా మేకప్ చేసుకో ఇలా అని చెప్తే నాకేం తెలీదు. అదే ఫస్ట్ టైంగా నేను చేయను, ఇలాంటి పని చేయను. ఏదో అతని పని గురించి అని చెప్తే నేను వచ్చాను కానీ చేయను అని చెప్తే అప్పుడు రూమ్లో వేసి తాళం వేసి బాగా కొట్టారనమాట. నా మీద రేప్ చేస్తారు. నన్ను కర్రలతో కొట్టడం, ఎముకల దగ్గర ఇక్కడ కొట్టడం, చాలా ఇబ్బంది పెడితే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ నన్ను కొట్టి ఎక్కడ పడితే అక్కడ పంపించేది. ఆయన కూడా నేను వెళ్ళేదాన్ని కాదు, ఆయన కూడా మళ్ళీ నన్ను పంపించేది. సర్లే అని నేను ఒప్పుకొని అలాగే వెళ్ళి మళ్ళీ పారిపోయి వచ్చేసేదాన్ని. భయపడి డబ్బలు తినలేక చేసేవాళ్ళం. చాలా దౌర్జన్యాలు చేసేవాళ్ళు. కారం పోసేస్తానని కళ్ళల్లో ఒకళ్ళు, కొట్టేస్తానని ఒకళ్ళు, వాత పెట్టేవాళ్ళు ఒకళ్ళు. అలా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇలా ఈ స్థితిలోకి తీసుకొచ్చి చేశారు. అన్నమయ్య కూడా సరిగా పెట్టేవాళ్ళు కాదు. అయినా కూడా మేము ఎవరెవరినో అడిగి డబ్బులు బయట కొనుక్కొని తినే కూడా అవి కూడా ఒప్పుకునేది కాదు. తింటా ఉంటే అవి ఇసిరి కొట్టేది తీసుకొచ్చేసి. ఒక్కరోజు అయితే నాకు కింద రూమ్లో వేసి కొట్టితే పారిపోదామని చూశాను. అయినా పోనీలు మళ్ళీ పట్టుకొని వచ్చినారు. ఇక్కడ ఉండేదానికి కుదరదని చెప్పి మళ్ళీ నేనే కొట్టుకోవాలని చెప్పి అనేసి గ్లాస్ తీసుకొని కొట్టుకున్నాను. కొట్టుకున్నాక నేను చచ్చిపోతానని చెప్పి నాకు ఇలాంటి పని వద్దు అని చెప్పాను. చెప్తే మళ్ళీ ఆమెనింది ఇలాగనే చేయాలి, నువ్వు ఇలాగ చేయకుంటే కన్నా నీకు ఇంకా ఇక్కడ పెట్టము, ఇంకా చంపేసి బాక్సులు వేసి మూత వేసి పార్సల్ చేస్తాము. మళ్ళీ వాళ్ళు కొట్టేదంట. మళ్ళీ అట్లా వాళ్ళ దగ్గర దెబ్బలు తినాలి, మళ్ళీ ఇల్లు కొడతారు. సరిగా వాళ్ళకి చేయకుంటే ఇల్లు కొడతారు. ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చినారు కదా, నువ్వు అలా చేయకుంటే ఎలాగా అని చెప్పి కొడతారు. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, మీ మొక్కని వాళ్ళకి ఇచ్చాం కదా అని చెప్పి నేనే చెప్తాను. అబ్బాయిల దగ్గరికి పోకపోతే కొట్టడం, డబ్బులు తక్కువ వస్తే కొట్టడం, అన్నం పెట్టకుండా కొట్టడం, అందరు అమ్మాయిల ముందర సీపుగా మాట్లాడడం, బట్టలు అసహ్యంగా ఇంతవరకు వేసుకోవాలంటారు, బాడీలు మాదిరిగా వేసుకోవాలంటారు, చాలా సీపుగా చూస్తారు. అంటే ముసలి వాళ్ళు వస్తారు, వయసోళ్ళు వస్తారు, తాగుడుపోతులు వస్తారు. ఇప్పుడు మనం ఇష్టం లేకన్నా నాకు వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కూడా వాళ్ళు మీ పాప ఇలాగా చేయనీలేదు అని చెప్పి వాళ్ళకు చెప్తే వాళ్ళు వస్తే మాకు వచ్చి కొడతారు. కస్టమర్స్ అంటే చాలా దరిద్రపు వాళ్ళు వచ్చేవాళ్ళు. అట్లాంటి కస్టమర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఎట్ట పడితే నా మీద కూడా చాలా సిగరెట్ కాల్చడము, సిగరెట్వి అట్లాంటివి చేయటం కూడా చేశారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను కొట్టడం కూడా అలాగే చాలా చేశారు. కానీ నేను ఎవరికి చెప్పేదాన్ని కాదు.
నా మనసులో అలాగే దాచిపెట్టుకొని అలాగే బాధపడేదాన్ని. అంటే తాగుబోతోళ్ళు చాలామంది కొంకణి మాట్లాడేవాళ్ళు, కన్నడ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఇంత ఇస్తామని తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడం చాలా కష్టపెట్టేవాళ్ళు మమ్మల్ని. 5 మంది 10 మంది ఉండేవాళ్ళు. ఆయన కూడా మేము భరించి అలా ఉండేవాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చి పడుకొని ఇచ్చేది కాదు మాకు గర్వాలి. అలాగే మళ్ళీ పంపించేది బయటికి. పద్దాకలు బయటికి పంపించి రోజు నాకు ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఇంజక్షన్ కూడా చేయించేది కాదు, ట్యాబ్లెట్ కూడా ఇచ్చేది కాదు నాకు. అలాగే చేసేదాన్ని. అబ్బాయిలు వస్తారనమాట. అబ్బాయిలు వచ్చి బయటకు తీసుకెళ్ళి ఒక అమ్మాయికి నైట్ అంతా చేసి అంతా బిల్లుడితో మొత్తం కోసేసి తర్వాత అమ్మాయి తప్పించుకొని వచ్చేసి బట్టల్లో ఏములు ఆ అమ్మాయి చచ్చిపోతుందని చెప్పి పెద్ద పెట్టా. ఈ 1 సెంటు 1000 రూపాయలు ఉంటుంది. ఆ సెంటు 2 సెంట్లు తీసుకువచ్చారు. అంటే అంత దూరం పెట్టి కూర్చునిందో లేదు, వచ్చి రక్తలకి అమ్మాయి చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చినాం. 15,000 దాకా వచ్చాయి వాళ్ళకి లాభం రోజుకి. 5-6 అమ్మాయిలకి వచ్చి చనిపోయారు. డాక్టర్ దగ్గర చూపిస్తే అప్పుడు చెప్పారు హెచ్ఐవి ఉందని చెప్పారు. ఒకరు మంచిగా చెప్తారు, నువ్వు వచ్చేసి నాతో పాటు నేను అలాంటి ప్లేస్లో నీకు మంచిగా జాబ్ ఇప్పిస్తాను, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్తాను. వాళ్ళు చెప్పినప్పుడు ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి, వీళ్ళు నిజం చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా, వాళ్ళతోటి పోతే మంచిది అవుతుందా లేకపోతే చెడు అవుతుందా అని ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి. నేను పోకూడదు అలాంటి వాళ్ళతోటి అని చెప్పి. వేరే అమ్మాయిలకి నాకులాగే జరగకూడదని మీరు వెళ్ళిపోండి